తూచా తప్పకుండా పాటిస్తూ మరికొన్ని కఠినమైన నిబంధనలు పెడుతూ ఒక 2 కమిటీలను ఏర్పాటు చేసింది కోర్టు ఎన్జిటి. ఆ 2 కమిటీల్లో ఒక కమిటీ సూపర్వైజరీ కమిటీ, అదేంటంటే 3 నెలలకు ఒకసారి ఎలా జరుగుతుందో తీరుతెన్నులు చెప్పాలి. దానికేమో కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి గారు హెడ్గా ఉంటారు. తర్వాత 5 సభ్యులు ఉంటారు, మేధావులు, స్పెషలిస్టులు అందరూ. అలాగే ప్రతి నెల ఇంప్లిమెంటేషన్ కమిటీ రిపోర్ట్ ఇవ్వాలి. ఈ ఇంప్లిమెంటేషన్ కమిటీ రిపోర్టు రాష్ట్ర సెక్రటరీ, ఎవరైతే పర్యావరణ శాఖ సెక్రటరీ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది, ఒక 5 నిపుణులతో. ఈ 2 ఇప్పటి వరకు ఎప్పుడైనా చేశారా? అది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ. ఈ రిపోర్ట్లు ఇవ్వాల్సి వస్తే ఇప్పటికీ ఒక 35 రిపోర్ట్లు ఇవ్వాలి, సూపర్వైజరీ రిపోర్ట్లు ప్రజల ముందు ఉంచాలి. దాని కండిషన్ ఏంటంటే ఆ రిపోర్ట్లు ప్రజల ముందు ఉండాలి. అలాగే ప్రతి నెల ఇంప్లిమెంటేషన్ కమిటీ రిపోర్ట్ కూడా ప్రజల ముందు ఉండాలి. దాన్ని ప్రజలు ఆమోదించాలి. ప్రజల నుంచి ఏమైనా అభ్యంతరాలు వస్తే దాన్ని సవరించాలి మళ్ళీ. అయితే దీంట్లో పర్యావరణ శాఖ ఇచ్చిన కొన్ని ముఖ్యమైన నిబంధనలు మేము ముందుకు ఉంచుతున్నాం. ఎందుకంటే మన రాజధాని నిర్మాణం అవుతుంది. రాజధాని 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో జరుగుతుంది. అందులో 55.78% సాగు భూములు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి. 14.36% తోటలు ఉన్నాయి. అలాగే 13.45% నదులు, కాలువలు ఉన్నాయి. వెరసి మొత్తం 83%, 84% అత్యంత సారవంతమైన భూములు ఉన్నాయి. అటువంటి ప్రాంతాన్ని రాజధాని కింద ఎంచుకోవడం కరెక్టా తప్ప అన్నది ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది, రాజధాని నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఆ నిర్మాణం చట్టబద్ధంగా జరుగుతుందా లేదా. చట్టబద్ధంగా జరగకపోతే మళ్ళీ వచ్చే వాళ్ళ నిర్మాణాన్ని కూల్చే అవకాశం ఉంటుంది. అలాంటి కూల్చే అవకాశం ఇవ్వద్దని సవినయంగా రాష్ట్ర ప్రజల తరపున చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తూ కొన్ని మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తున్నా. మొట్టమొదటి ఏంటంటే బేస్ లైన్ మ్యాపింగ్ అని చెప్పి ఆ అమరావతి ఏరియాలో ఉన్న 25 గ్రామాల్లో ఉన్న 217 చదరపు కిలోమీటర్లు ఉన్న వాగులు, వంకలు, చెరువులు, కాలువల్ని సర్వే నెంబర్లతో సహా, ఏరియాతో సహా మ్యాప్ చేసి వాటిని టచ్ చేయొద్దు. మొట్టమొదటి కండిషన్ ఎకాలజీలో. తర్వాత ఇంకోటి ఏంటంటే బ్లూ గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి నదికి సమాంతరంగా 2 నుంచి 3 కిలోమీటర్ల వరకు ఏ రకమైన డెవలప్మెంట్స్ చేయకూడదు. 2 నుంచి 3 కిలోమీటర్లు నది నుంచి. నది అంటే ఎక్కడ వస్తుందండి? హై ఫ్లడ్ లైన్. ఆ బండ్ కాదు, బండ్ దాటి వస్తుంది. అక్కడి నుంచి 3 కిలోమీటర్ల వరకు ఏం కట్టకూడదు, అంటే జరీబు భూములు టచ్ చేయకూడదు. అలాగే పట్టణ వ్యవసాయాన్ని ప్రమోట్ చేయాలి. పర్యావరణ సమతుల్యత కాపాడడానికి రాజధానిలో పెద్ద ఎత్తున అర్బన్ అగ్రికల్చర్ను ప్రోత్సహించాలి. సారవంతమైన బహుళ పంటల భూములను కాపాడడం ద్వారా ఆ ప్రాంతాన్ని ఒక జీవకళ ఉన్న నగరంగా అభివృద్ధి చేయాలి. నేను చెప్తున్నది కాదండి, చంద్రబాబు నాయుడు గారు, ఈసీ చెప్తున్నది. అంటే చాలామంది ఇప్పుడు ఏమంటే టీడీపీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈయన ఏదో వైసీపీ ఏజెంట్ ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు. నేను ఇప్పుడు మాట్లాడాలా, కడుతున్నప్పుడు మాట్లాడా. కాబట్టి వైసీపీ నాయకులకి ఏంటంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమీ చేయలేదు కానీ చెడగొట్టారు. కాబట్టి నేను వైసీపీని కూడా దుయ్యబడుతున్నా. ఇక్కడ నేను ఏ పార్టీ మనిషిని కాదు. కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ బఫర్ జోన్ ఏదైతే ఉందో 100 మీటర్స్ చేయాలి. కొండవీటి వాగు, అలాంటి పాలవాగు, అటువంటి వాగులు 14 వాగులకి ఇరువైపులా 30 మీటర్లు బఫర్ జోన్ ఉండాలి. అక్కడ మొక్కలు మాత్రం పెంచాలి. కాబట్టి మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఈ రిపోర్ట్స్ అన్నీ అధికారికంగా ప్రజల ముందు ఉంచండి. అలాగే ఇప్పటివరకు ఏమైనా అవకతవకలు జరుగుంటే వాటిని ఇంకా ఆపేయండి. ఆపేసి ఇక మీద కట్టేది ఏదైనా సరే భవిష్యత్తులో ఎవరు వచ్చినా కూల్చడానికి వీల్లేంది కట్టండి. అంతేగాని మీరు వచ్చి కట్టడం, వాళ్ళు వచ్చి కూల్చడం. జగన్మోహన్ రెడ్డి వస్తాడు, ఒక కొండను తొలిచి ఒకటి కడతాడు, మీరు వస్తారు ఇది కాదంటారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొండను తొలిచి కట్టేటప్పుడు మీరేం చేస్తారో నాకు తెలియదు. ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో తెలియదు. మీరు తప్పులు చేస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చూస్తూ కూర్చుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తున్నప్పుడు మీరు చూస్తూ కూర్చున్నారు. ఇది ఇద్దరికి దొందుకు దొందే. చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరినే నేను దుయ్యబడుతున్నా ఈరోజు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ నా సూచన ఏంటంటే భవిష్యత్తులో ఈ 2 మీరు తూచా తప్పకుండా పాటించాలి. ఒకటి, కాలుష్యాన్ని తరిమికొట్టడం. కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది. మనం పీల్చడానికి ఊపిరి లేకపోతే, సరైన సారవంతమైన భూమి లేకపోతే మీ డబ్బు ఉండి ఏం తగలెట్టుకోవడానికి కూడా పనిచేయదు. అలాగే అవినీతిని అంతం చేద్దాం. ఈ 2 ప్రపంచానికి పట్టి పీడిస్తున్న వ్యాధులు. వీటిల్లో మీరందరూ అవినీతి పనులు చుట్టూ పెట్టుకొని
పార్టీకి సిద్ధాంతం, పార్టీ కూటమి సిద్ధాంతం అంటే కుదరదండి. ఎవడు తప్పు చేసినా నేను పైకి వస్తాను, నిలదీస్తాను. అలాగే నిన్న 20వ తారీఖుని కేంద్ర సెంట్రల్ ఎంపవర్మెంట్ కమిటీ CEC కొల్లేరు గురించి ఒక రిపోర్ట్ ఇచ్చింది. చూస్తే నిజంగా ఏడుపు వస్తుంది. నాకు ట్విట్టర్లో పెట్టాను అది. అంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 2006 తర్వాత ఆపరేషన్ కొల్లేరు ఆపేసి కొల్లేరును విధ్వంసం చేస్తున్నారు అని చెప్పేసి మన ప్రభుత్వం మీద ఎన్నిసార్లు ఇచ్చినా సరే ఈ ప్రభుత్వం స్పందించడం లేదని ఇప్పుడున్న ప్రభుత్వం మీద CEC ఎండగడుతూ ఆ రిపోర్ట్ పంపించింది. ఆ రిపోర్ట్ కాపీ కూడా మీకు ప్రజలకు ఇస్తా. ఆల్రెడీ పెట్టాను నిన్న ట్విట్టర్లో. దాని సాఫ్ట్ కాపీ కూడా ట్విట్టర్లో పెట్టా. అది మన రాష్ట్రం ఒకటే కాదు, చాలా రాష్ట్రాల్లో చాలా తప్పులు జరుగుతున్నాయి. అన్నిటి మీద CEC చెప్పడం జరిగింది. నాకు ఒక బాధ ఏంటంటే ఒక 85 ఏళ్ళ వృద్ధుడు మృత్యుంజయరావు అని చెప్పి కాకినాడలో ఆయన కంటెంప్ట్ పిటిషన్ వేశాడు.